లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి క్లింకార గురించి చెప్పాల్సిన పని లేదు. క్లింకార రాకతో ఆ ఇంటికి కొత్త శోభ తోడైంది. క్లింకార అల్లరి పనులతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. చరణ్ కి షూటింగ్లు లేకపోతే కుమార్తెతోనే ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఉపాసన ఆసుపత్రి వ్యవహారాలు అనంతరం కుమార్తెకి సమయాన్ని కేటాయిస్తున్నారు. మిగతా సమయాల్లో నాయనమ్మ తాతయ్యలతో క్లింకార ఆడుకుంటుంది. తాజాగా క్లింకార తొలి ఉగాదిని అమ్మా నాయనమ్మలతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పూజ గదిలో నాయనమ్మ పక్కనే కూర్చొని పూజలు చేసింది. క్లింకారాను ప్రత్యేకంగా ముస్తాబు చేసి అందమైన గౌన్ వేశారు. ఇల్లంతా తిరిగేస్తూ అల్లరి చేసేస్తుంది. పూజ సమయంలో నానమ్మ పక్కనే కూర్చుని శ్రద్ధగా చెప్పింది వింటోంది. అక్షింతలు అందుకుని దేవుడిపైన విసిరింది. ఇలా ఉగాదిని పాపాయి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇంతవరకు బానే ఉంది. క్లింకారా ముఖం మాత్రం ఇప్పటి వరకు అభిమానులకు చూపించలేదు. క్లింకారాను చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చరణ్ బిడ్డ ఎలా ఉంటుందని తహతహలాడుతున్నారు. కానీ ఎందుకనో క్లింకారాని ఇంకా అభిమానులకు చూపించలేదు, పరిచయం కూడా చేయలేదు. ఏ కారణంతో ఈ గోప్యత వహిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. క్లింకారాకు జూన్ 20న వస్తే ఏడాది పూర్తవుతుంది. అంటే 6 నెలల సమయం అయితే దాటిపోతుంది. సాధారణంగా 6 నెలల వరకు చిన్నపిల్లల విషయంలో ఇలాంటి గోప్యత వహిస్తారు. ఆ తర్వాత పాపాయి ముఖాన్ని అందరికీ చూపిస్తారు. కానీ 10 నెలలు గడుస్తున్నా ఇంకా ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది మెగా ఫ్యామిలీ.